12 ఏళ్ల ఉద్యోగానుభవం. ఉత్తమ ఉద్యోగినిగా చాలా అవార్డులే అందుకున్నా. సమయానికి పూర్తి చేస్తుంది. పొరపాట్లు ఉండవు అన్న పేరు తెచ్చుకున్నా. ఈ మధ్య ఎందుకో పనిమీద ఆసక్తే ఉండట్లేదు. మానసికంగా, శారీరకంగా అలసిపోయా అనిపిస్తోంది. కానీ నాకేమో ఉద్యోగం తప్పనిసరి. ఏంటీ స్థితి? నాకెందుకిలా అవుతోంది? పైవాళ్లతో మాట్లాడి విరామం తీసుకోనా? అలా చేస్తే కెరియర్పై చెడు ప్రభావం పడదు కదా? కెరియర్ అన్నాక ఎత్తుపల్లాలు సాధారణమే. కానీ మీ పరిస్థితి మాత్రం కెరియర్ ఫెటిగ్ లేదా బర్నవుట్ అయ్యుండొచ్చు. పని ఒత్తిడి, మానసిక, శారీరక అలసట దీనికి కారణం. ఒక్కోసారి డిప్రెషన్కి కారణమవచ్చు. చేసే పనికి విలువ లేదు. బలవంతంగా ఆఫీస్కు రావడం, సహోద్యోగులు, క్లయింట్లపై సహనం కోల్పోవడం, ఒక్కసారిగా నీరసం, ఉద్యోగ సంతృప్తి, గుర్తింపు లేకపోవడం, నిద్రలేమి, కడుపుబ్బరం, తరచూ తలనొప్పి లాంటివి కనిపిస్తోంటే నిపుణుల సాయాన్ని తీసుకోవాలి. ముందు పనికి విరామం ఇవ్వండి. నిజానికి చాలా సంస్థలు ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులిస్తుంటాయి. మీ దగ్గర ఆ అవకాశం ఉందేమో కనుక్కోండి. లేకపోతే సొంతంగా అయినా చిన్న ట్రిప్కి వెళ్ళండి. ఇలా తరచూ విహారాలకు వెళ్లే వారిలో ఒత్తిడి, గుండె జబ్బుల అవకాశాలు తక్కువే అంటున్నాయి అధ్యయనాలు. అంతెందుకు, అన్యోన్య దాంపత్యానికి ఇదే మందు కూడా. కాబట్టి ప్రయత్నించండి. విరామం తీసుకోకపోతేనే కెరియర్కి ప్రమాదం. కాబట్టి పైవాళ్లని ఒప్పించి, బాధ్యతలు పంచి సెలవు తీసుకోండి. నూతన ఉత్సాహంతో తిరిగొస్తారు. శక్తికి మించి చేయడం, ఇతరుల పని భారాన్ని మోయడం, విరామం లేకపోవడం వంటివన్నీ బర్నవుట్కి కారణాలే. సెలవు పూర్తయ్యాక వీటినో జాబితాలా రాసుకుని అదనపు పనులకు నో చెప్పడం అలవాటు చేసుకోండి. అవసరమైతే పైవాళ్ల సాయాన్ని తీసుకోండి. అప్పుడే దీన్నుంచి బయటపడగలరు. లేదంటే ఈ ప్రభావం వ్యక్తిగత జీవితంపైనా పడుతుంది.